హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న మా ఊరిలో పెద్ద తుఫాను రావడంతో ఇక్కడ పూర్తిగా వ్యవసాయం చేసేటువంటి రైతులు చాలా వరకు దెబ్బతిన్నారు. వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టార్జితమంతా నిన్న ఒక్కరోజు కరెక్ట్గా కురిసినటువంటి వర్షము తుఫానుతో పూర్తిగా పంటలన్నీ ధ్వంసమైపోయాయి. ఇక్కడ చూస్తుంటే ఎన్నో రోజులుగా కష్టపడి పెంచుకున్నటువంటి చేతికి కాపుకొచ్చేటువంటి బంతిపూ తోటలు చూసారంటే పూర్తిగా వర్షంలో ధ్వంసమైపోయాయి. పూర్తిగా కనీసము పెట్టిన గిట్టుబాటు ధర కూడా వస్తుందనేటువంటి సందేహమే. పూర్తిగా చూసారంటే పూల బంతి తోటలన్నీ సర్వనాశనం అయిపోయింది నిన్నటువంటి తుఫానుకు. చెట్లన్నీ కూడా కూలిపోయాయి. ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారంటే బెండ తోటలకైతే నీళ్లు బాగా ఉండి కూడా నిన్నటి తుఫానికి పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు, పూర్తిగా బెండ తోటలు అయితే వర్షానికి పాడైపోయి మొత్తం పడిపోయాయి. ఇక్కడ చూసారంటే బీర తోటలను అయితే చాలా అద్భుతంగా పందిర్లు వేసి పెంచుకున్నారు. ఆ పందిర్లు మొత్తము సర్వనాశనం అయిపోయాయి. అంటే నిన్న తుఫాను అంత భారీ నష్టాన్ని కుదిర్చింది రైతులకు. చెప్పుకోవడానికి చాలా బాధాకరము. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు, పక్కనే బీన్స్ తోటలు కూడా పెంచుకున్నారు. అది కూడా నిన్న వర్షానికి పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక్కడ చూసారంటే పూర్తిగా పూలబంతి తోటలు, చాలా లాభం వచ్చేటువంటి పూలబంతి తోటలు కూడా నిన్నటి వర్షానికి పూర్తిగా నాశనమైపోయి ధ్వంసమైపోయాయి. చెట్లన్నీ కూలిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు, బీన్స్ పండేటువంటి చెట్లు అయితే పూర్తిగా ధ్వంసమైపోయాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఇక్కడ చూసారంటే బీరకాయ తోటలు, లోపలికి వెళ్తాం రండి ఒకసారి. ఇక్కడ చూస్తారా, బీర తోటలు మొత్తము తుఫానికి పూర్తిగా ధ్వంసమైపోయాయి. వాళ్ళు వేసుకున్నటువంటి పంట మొత్తము చేతికి వచ్చే సమయంలోనే పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే నిన్న పడిన వర్షానికి ఈ లోపల పాములు కూడా ఉంటుంది. పూర్తిగా బీర తోటలు అయితే పూర్తిగా ధ్వంసమైపోయిందండి. ఎంత బాగా రాత్రింబగళ్ళు పెంచుకున్నారు, కానీ పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, నిన్నటి తుఫానికి పంట పొలాలే కాక పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ యొక్క అడవి ప్రాంతంలో వెళ్ళేటువంటి దారిలో అట్లట్లే నేలకి కుంగింది. ఇక చూస్తున్నారు ఎంత భారీ చెట్టు నేలకి వంగిందో. ఇక్కడ చూస్తున్నారు, చుట్టుపక్కల మొత్తము అడవి ప్రాంతము. ఈ దారి గుండానే రైతులు వాళ్ళ పంట పొలాలకి వెళ్ళాలి. కానీ ఇక్కడ కురిసినటువంటి వర్షానికి ఈ భారీ చెట్టు కుంగడం వల్ల ఎవరు తన జీవనోపాధికి ఈ సైడు వెళ్ళలేదు. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.